హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు నవరత్నాలలో భాగంగా మనం ఇప్పటికే చాలా విషయాలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఈరోజు టాన్ కాయిన్, టాన్ కాయిన్ అండి, అది ఎలాగా మనం రిజిస్టర్ అవ్వాలి, డైలీ మైనింగ్ చేయాలని చూద్దాం. ఓపెన్ చేయగానే లింక్ ప్రెస్ చేశాక ఇలా ఓపెన్ చేయగానే వెంటనే సైన్ ఇన్ విత్ గూగుల్ అనేది కొట్టకండి. మీరు ఇక్కడ పైన కార్నర్లో 3 లైన్స్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. చేశాక సైన్ అప్ అని, లాగిన్ అని, హోమ్ అని ఉన్నది కదా ఇక్కడ ఆప్షన్స్, సైన్ అప్ కొట్టండి. ఇప్పుడు మీరు నేమ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆధార్లో ఉన్నట్లే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు, నేమ్ ఏదైనా ఇవ్వచ్చు అని. అది నేము మీకు నచ్చిన నేమ్, నిక్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, నేమ్. తర్వాత మెయిల్ ఐడి కూడా ఇచ్చేసాను, చూసారు కదా. ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ అనేది ఎవరికి తెలియకుండా సెక్యూర్గా ఇచ్చుకోండి. కానీ ఒకవేళ మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా ఓపెన్ చేయడం సాధ్యపడదు, ఎందుకంటే వాళ్ళ మెయిల్ ఐడితో అనుసంధానం అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ కూడా తెలిస్తేనే ఇది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక కిందకు వచ్చాక ఇక్కడ పాస్వర్డ్ కింద ఏముంది, రిఫరల్ కోడ్ ఉంది, దాన్ని ఏం కదిలించక్కర్లేదు. దాని కింద ఉన్న విషయాన్ని కూడా ఏముంది, కోల్డ్ ఫ్లేర్ టర్న్ స్టైల్ అని ఉంది, దీన్ని కూడా ఏం కదిలించాల్సిన పని లేదు. ఇక్కడ సక్సెస్ అని గ్రీన్ టిక్ ఉంది కదా, అది ఉంటే ఓకే, అలాగా. లేకపోతే అక్కడ గ్రీన్ టిక్ని మీరు టచ్ చేస్తే వస్తుంది వెరిఫై అయ్యి. ఇక తర్వాత సైన్ అప్ నొక్కండి. సేవ్ అని అడుగుతుంది, పాస్వర్డ్ని సేవ్ చేశాను. ఇప్పుడు జస్ట్ అక్కడ టచ్ చేస్తే మనకి చూపిస్తుంది, చూసారా. అలాగా సెలెక్ట్ చేయగానే మనకి పాస్వర్డ్, మెయిల్ ఐడి ఆటోమేటిక్గా తీసుకుంది. ఇక లాగిన్ కొట్టాలి. ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది కదా, వచ్చింది కాబట్టి కొట్టచ్చు. ఇలాగ మెసేజ్ వస్తుంది, వీక్లీ, వారానికి ఒకసారి వీక్లీ కాంటెస్ట్ అని చెప్పి వస్తుందండి. అలా వచ్చినప్పుడు మీరు ఆ వ్యూ లీడర్ బోర్డు అవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ డిస్మిస్ అని ఉంది కదా కింద వైట్ లెటర్స్, దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు మనము స్టార్టింగ్ పేజ్లో ఉన్నాము. జస్ట్ ఏం లే, అంతా పైకి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఫుల్గా పైకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ అనేది ఉంది కదా, అక్కడ గ్రీన్ టిక్ అలా ఉంటే ఓకే, లేకపోతే మనం టచ్ చేస్తే గ్రీన్ టిక్ వస్తుంది. వచ్చిన తర్వాతే కింద క్లైమ్ అని ఉంది కదా ఇక్కడ బటను, ఆ క్లైమ్ని ప్రెస్ చేయండి. ఇదిగో 0.002 టాన్ క్లైమ్డ్ అని చెప్పి వచ్చింది మెసేజ్ మనకి. పైన చూసారా, ఫస్ట్ బ్లూ లైన్ ఉంది కదా, స్ట్రిప్ ఉంది కదా, దానిపైన మనకి ఎంత వచ్చింది అనేది అక్కడ ఉంది. ఓకేనా. ఇప్పుడు టైం డ్యూరేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి అలాగా వెరిఫై అనేది అయ్యి గ్రీన్ టిక్ వచ్చి కింద క్లైమ్ అని వస్తుంది. అది మనం 1 అవర్ తర్వాత చేసుకోవాలి. అందరూ అలారం పెట్టుకొని గంటకి చేసుకోండి. ఎంత చేస్తే అంత బెనిఫిట్ అండి. 100% జెన్యున్ మనీ. ఇంకా అసలు ఇది ఇందులో వచ్చిన రూపాయిని మనం సొంతం చేసుకోలేకపోవడానికి ఎటువంటి కారణాలు ఉండవు. ఖచ్చితంగా మనం దీన్ని ఎర్న్ చేసిన ప్రతిదాన్ని కూడా తీసుకోవచ్చు. అది నెక్స్ట్. ఇందులో ఇక్కడ చూశారు కదా, మనకి హవర్లీ ఫాసెట్ అని ఉంది. ఇక్కడ ఎర్న్ ఫ్రీ టాన్ పెద్ద లెటర్స్ ఉన్నాయి కదా, వెల్కమ్ బ్యాక్ ద్వారకా సాయి అని, దాని కింద హవర్లీ ఫాసెట్లో ఉన్నాం మనం ఇప్పుడు. దాని పక్కన బోనస్ ఫాసెట్ అని ఉంది. అందులోకి మనకి బోనస్ రావాలి అంటే నాకు తెలిసి కొన్నిటికి ఇస్తాడు. దీనికి వెరిఫై అని ఉంది కదా పైన, ఏది ఇప్పుడు మన విన్ వీక్లీ కాంటెస్ట్ అని కప్పు దానిపైన ఒక చిన్న బాక్స్లో అక్కడ వెరిఫై అనేది హైలైట్ అయ్యి ఉంది, ఆ లెటర్స్, దాన్ని టచ్ చేయండి. ఇలా వెరిఫై ఈమెయిల్ అని ఇచ్చాం. ఇప్పుడు మెయిల్కి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది, మనం దాన్ని ఓకే చేద్దాం, కన్ఫర్మేషన్ చేద్దాం.
వచ్చింది ఫ్రీ టాన్ కాయిన్ అకౌంట్ వెరిఫికేషన్ అని మెయిల్. దాన్ని జస్ట్ టచ్ చేయండి డబ్బులు మనం వెరిఫికేషన్ అయిపోయింది. బ్యాక్ టు లాగిన్ అంటే మరలా మనం సైట్లోకి వెళ్తున్నామని అడుగుతున్నాం. ఇక్కడ టచ్ చేసాం. టచ్ చేయగానే కొన్ని మొబైల్స్కి అయితే ఇందాక మనం సేవ్ చేసిన పాస్వర్డ్ వస్తుంది, కానీ ఇక్కడ రాలేదు. ఏం పర్వాలేదు, మనం మెయిల్ ఐడిని ఇస్తాం. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? పాస్వర్డ్ ఇందాక మనం ఏది పెట్టామో అది మనం గుర్తుపెట్టుకొని ఇవ్వాలి కదా. ఓకే, పాస్వర్డ్ టైప్ చేశాను. కింద గ్రీన్ టిక్ సక్సెస్ అని ఉన్న చోట గ్రీన్ టిక్ ఉన్నదా లేదనేది చూసుకోండి. అక్కడ లేకపోతే మీరు టచ్ చేస్తే వస్తుంది. అప్పుడు గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత లాగిన్ కొట్టండి. మనం పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి లాగిన్ అయ్యాం. అందుకే పాస్వర్డ్ జాగ్రత్తగా ఇచ్చుకోండి. అన్ని సైట్లో ఒకటే ఇచ్చుకోండి. అవి ఒకటి జాగ్రత్తగా ఉంచుకోండి పాస్వర్డ్. ఓకే, ఇలా వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మనం మెయిల్ ఐడి ద్వారా వెరిఫై అయ్యాము. దీనికి ఏమి ఇవ్వలేదు చూసారా? ఇక్కడ మనకి హవర్లీ ఫాసెట్ పక్కన బోనస్ ఫాసెట్లో కొన్నిటికి 10 స్పిన్స్ ఇస్తాడు. దీనికి ఇవ్వలేదు. అలా కొన్నిటికి ఇస్తాడు, అన్నిటికీ ఇవ్వడు. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిల్ వెరిఫై అయ్యాము, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము, పాస్వర్డ్ సేవ్ చేసుకున్నాము, సెట్ చేసుకున్నాము. ఇకపోతే మనం ఈ పైన బ్రౌజర్కి సంబంధించి ఈ బ్లూ లైన్ కాడి నుంచి కిందకున్నదంతా ఈ యాప్కు ఈ సైట్కి సంబంధించింది. కానీ పైన దీన్ని మూవ్ చేస్తున్నప్పుడు దీన్ని పైన ఫ్రీ టాన్ కాయిన్ అని ఉంది చూసారా? దాని పక్కన లాస్ట్లో కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అది బ్రౌజర్కి సంబంధించిన ఆప్షన్స్ అవి. మనం ఆ 3 డాట్స్ దగ్గర నొక్కినట్లయితే ఇప్పుడు మనకి యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది ఈ పేజ్లో, చూసారుగా? అది ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే దాన్ని టచ్ చేస్తే ఇది ఒక యాప్ లాగా మనకి మన మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. అంటే ప్లేస్టోర్లో యాప్ ఎలా ఉంటుందో అలాగా మనకి ఇక్కడికి యాప్ లాగా కనపడిద్ది అనమాట. ఓకే, ఇంతేనండి. ఇక మనం నెక్స్ట్ టైం అంతా కూడా ఇక గంట తర్వాత నుంచి జస్ట్ మనం ఇదిగోండి, ఇది ఇప్పుడు క్రియేట్ అయిన యాప్, ఇది ఫాసెట్ టీ అని కింద లాస్ట్లో అదే పైన ఉన్న 5 కాకుండా కింద ఉన్నది కదా, అది ఇప్పుడు మనం చేసింది ట్రాన్ కాయిన్. జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి, గంటకోసారి ఇలాగ వస్తుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యిద్ది, పైకి వెళ్ళిపోతాం లాస్ట్కి. ఇక్కడ టైం అయి ఉంటుంది, అప్పుడు క్లెయిమ్ చేస్తాం. అంతే, చాలా ఈజీ. అర్థమైంది కదా? ఇంత ఈజీగా జస్ట్ 5 సెకండ్లు పట్టదండి ఓపెన్ చేసి క్లెయిమ్ చేయటం. అది ఒక యాడ్స్ రావు, దీనికి ఏమి లిమిటేషన్స్ లేవు, రోజుకి ఇన్నిసార్లే చెయ్యాలి అనేది. ఎంత బెనిఫిట్ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఆల్ ది బెస్ట్ అందరికీ.